ఆవిడ పాడేవారన్నమాట. మెహరా స్వయంగా రాశారు ఈ పాటని. ఈ పాటని 'ఇన్ హిస్ లవ్' అనే ఆల్బమ్‌లో ఉందన్నమాట. అదొక్కసారి మీకు ఆన్‌లైన్‌లో స్క్రీన్ మీద డిస్‌ప్లే చేస్తాను. 1 మినిట్ ఒక్క నిమిషం. అమ్మా కనిపిస్తుందా? చూడు. యాహ్! ఇది మీకు ఆన్‌లైన్‌లో స్క్రీన్ మీద కనిపించే ఈ పాటని మెహరా స్వయంగా పాడారు. ఆవిడ స్వయంగా పాడి ఆవిడ ట్యూన్ చేసింది. ఇవన్నీ కూడా. ఆవిడే మ్యూజిక్ ఆవిడ ట్యూన్ చేయడం అన్నమాట. మ్యూజిక్ కూడా ఆవిడే ట్యూన్ చేయడం జరిగింది దీంట్లో. సో, ఈ పాటను మీరు చూడండి. 'మెహర్ బాబా నా ప్రియతమ ప్రభువా నా స్నేహితుడా, నా చివరి వరకు నా ప్రియతముడా.' 'మెహర్ బాబా ప్రభువా నా స్నేహితుడా, చివరి వరకు నా చివరి వరకు నా ప్రియతముడా. నీవే నా హృదయము, నా జీవము, నా ఆత్మ, నీవే నా సర్వము, నీవే నా లక్ష్యము. జై జై మెహర్ బాబా ప్రభువా మరియు స్నేహితుడా, ప్రియ చివరి వరకు నా ప్రియతముడా. సో, నేను ఆవిడ అంటున్నారనమాట. బాబా ప్రియతముడైన బాబా, నీ యొక్క కాంతి వలన నా యొక్క ఉనికి ఉన్నది. నీ ప్రేమ అనే సూర్యుడు ఈ చంద్రుడిని ఈ చంద్రుడికి వెలుగిచ్చింది. చూడండి ఎంత చక్కగా రాసింది. అంటే ఆవిడ చదువుకున్నది ఆవిడ స్కూల్ చాలా అంటే ఆవిడకి ఎంతవరకు మనకి దీంట్లో మెహరా యొక్క ఆవిడ తాలూకు బేసిక్ నాలెడ్జ్‌ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అంటే బాబాయే ఆవిడకి జ్ఞానం. ఇంకేది కూడా ఆవిడ పట్టించుకోలేదన్నమాట ప్రపంచంలో. సో, దానికి ఆవిడ చెప్తున్నారనమాట. ఎలా చెప్తున్నారంటే, అంటే నువ్వు సూర్యుడైన నీ దగ్గర నుంచే చంద్రుడైన నా కాంతి, ఆ చంద్రుడికి ఏ విధంగా కాంతి అందుతుందో, ఆ విధంగా నీ యొక్క కాంతిపై నేను ఆధారపడ్డాను. జై జై మెహర్ బాబా ప్రభువా నా స్నేహితుడా, చివరి వరకు నా ప్రియతముడా అంది. అంటూ ఆల్ ద డే లాంగ్ ఫర్ యూ ఐ లాంగ్ అంటే ప్రతిరోజు అంటే రోజు ఉదయం నుంచి లేచిన దగ్గర నుంచి మళ్ళీ పడుకునేదాకా ఆల్ ద డే లాంగ్ అంటే మొత్తం పొద్దునంతా కూడా పొద్దస్తమానం అంటూ ఉంటాం గదా! అలాగా రోజంతా కూడా నీకోసమే నేను ప్రగాఢంగా నా ఆర్తితో నీకోసమే వాంఛిస్తూ ఉంటాను. నీ నామమే పాడుతూ ఉంటాను. నీ ప్రేమ గీతం ఆలాపిస్తూ ఉంటాను. జై జై మెహర్ బాబా ప్రభువా నా స్నేహితుడా, నా చివరి వరకు నా ప్రియతముడా. అంటే ఆ తర్వాత ఆవిడ ఇలా అంటున్నారన్నమాట. నా హృదయం ఎప్పుడూ కూడా నీకోసమే రోదిస్తూ ఉంటుంది. కానీ నీకోసమే నేను ఎప్పుడూ కూడా నా ఆహ్, ఆ చిరునవ్వు నవ్వుతూ ఉంటాను. నీకోసమే. అంటే నేను నవ్వేది నా హృదయం మాత్రం ఎప్పుడూ నీకోసమే విలపిస్తూ ఉంటుంది. ఎందుకంటే నీలో ఏకమవుదామనమాట. నీలో ఏకమైపోదామని విలపిస్తూ ఉంటుంది. కానీ నీకోసం నేను మళ్ళీ అంటే ఇందాకలా లక్ష్మి గారు ఒక మాట అన్నారు. మెహరా యొక్క మొహం మీద బాధను కూడా చూడలేరు బాబా. అది బాబా స్వయంగా చెప్పిన మాట అన్నమాట అది. సో, అది అన్నమాట. నీకోసమే నేనెప్పుడూ కూడా సంతోషంగా ఉంటాను అని చెప్తూ ఆవిడ ఈ విధంగా అంటుందన్నమాట. నీ యొక్క నీ ఆనందమే నా ఆనందం. నాకు సంతోషం. నేను మైన్ ఈస్ నాట్ టు క్వెషన్ వై ఎందుకు అనే ప్రశ్న అనేది నేను అడగను. ఎప్పుడు కూడా నేను అడగలేను. అడగనన్నమాట. ఎందుకు అనే ప్రశ్న రాదు. వై అనే ప్రశ్న, ఎందుకు అనే ప్రశ్న రాదు నా నుండి. ఎందుకంటే నువ్వేం చేసినా నా కోసమే చేస్తావు. అదనమాట. అది ఆహ్, ఆ ప్రేమికుడికున్న విశ్వాసం ఆ విధంగా ఉండాలి. అది ఆవిడ ఈ ఒక్క సెంటెన్స్‌లో మనకు కనిపిస్తూ ఉంటుంది. అంటే మణిని అడుగుతుందన్నమాట. అంటే బాబా ఒకసారి మణి బాబాని అడుగుతుంది. బాబా మెహ్రా నిజంగా మెహరా ప్రేమని ఎలాగా అని చెప్పేసి మీరు మెహరా ప్రేమ ఎటువంటిది అని అడిగితే, భావితరాల వాళ్ళకెవరైతే మె నన్ను ప్రేమించాలని అనుకుంటారో ఆవిడ ప్రేమకు కొలమానంగా మారుతుందన్నారు బాబా. ఆవిడ ప్రేమకు కొలమానంగా మారుతుందట. అదే విధంగా బాబా యొక్క ప్రేమ మెహరా యందు ఏదైతే ప్రేముందో, ప్రతి ప్రేమికుడు పైన మెహర్ బాబా చూపించే ప్రేమ అటువంటి ప్రేమను చూపిస్తారు. అది మెహరాలో చూపించారు అని స్వయంగా బాబా చెప్పిన మాటనమాట. అంటే ఆహ్, బాబాపై మెహరా మెహరాపై బాబా చూపిన ప్రేమ ప్రతి ప్రేమికుడిపై బాబా చూపిస్తారట. కానీ
ఆయన మెహ్రా యొక్క ప్రేమలాగా ఉండాలట. ఆయన మెహ్రా యొక్క ప్రేమ ఒక కొలమానంగా మనకిచ్చారు. మనం ఆ విధంగా మనం కానీ ఆయనని ప్రేమించగలిగితే, మనము ఆయనని అవగాహన చేసుకున్నట్టే అంటారు ఒకానొక సందర్భంలో బాబా. అనంటూ మెహ్రా ఈ విధంగా ఫైనల్‌గా ఈ విధంగా కీర్తిస్తున్నారనమాట బాబాని. "నువ్వు ఆ పరిపూర్ణమైన ఆట ఆడతావు. నా హృదయాన్నే నీ నీ నామరూపంలో నా హృదయాన్ని నీ నామరూపం చేసేస్తావు పూర్తిగా" అని చెప్పి, నేను నా నీ 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 ప్రేమ నీ యొక్క ఆ గీతంగా నన్ను మారిపోని అంటారన్నమాట ఆవిడ. ఎవరు? మెహ్రా ఆ విధంగా అంటూ ఉంటారు. అంటే నీ యొక్క గీతంగా నన్ను మారిపోని. ఏ విధంగా ప్రభూ నీ నీ స్తుతి గీతంగా నన్ను మారిపోని, నీ హృదయాన్ని నా నా హృదయాన్ని నీ నీ కృపతో నింపివేసే ప్రభూ అంటూ ఉంటుందన్నమాట. ఆవిడ చూడండి అంటే ప్రతి ఒక్క ప్రేమికుడు కూడా ఈ విధంగా అర్థించాలి అనే మాట అక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది. ప్రభూ నా హృదయాన్ని నీ ప్రియ కృపతో నింపేయి. పూర్తిగా దాన్ని పూర్తిగా నింపివేసేయి అని చెప్తూ ఉంటుందన్నమాట ఆవిడ. అని చెప్పి జై జై మెహర్ బాబా, ప్రభువా నా ప్రియతముడా, నా ప్రభువా నా స్నేహితుడా, నా చివరి వరకు నా ప్రియతముడా అని చెప్పేసి ఆవిడ ఈ ప్రత్యేకంగా ఈ గీతాన్ని ఆవిడ బాబా కోసం రాయడం జరిగింది. ఇది స్పెషల్ ఈ యొక్క గీతం అన్నమాట అది. అంటే ఇంత దీంట్లో మనకి ఒక్కసారి అంటే మణి గారు ఒకసారి బాబాతో మణి గారిని అడిగారు ఎవరో. బాబాకి మెహరాకి బాబా యందున్న ప్రేమ ఎటువంటిది అనే విషయాన్ని అడిగితే, మణి ఆవిడ మెహ్రా గురించి అని అన్నారు. ఏమనన్నారంటే ఇది స్వయంగా బాబా చెప్పిన మాటట. మెహ్రా ద ప్యూరెస్ట్ సోల్ ఇన్ దిస్ యూనివర్స్. అంటే ఈ విశ్వములో అత్యంత స్వచ్ఛమైన ఆత్మట ఆవిడది. అంటే భగవంతుడి యందు ఆ ప్రేమ గలిగిన ఆత్మ అది కూడా. అంటే ఆవిడ యొక్క ఆత్మ ఆ ఆవిడ ఎప్పుడూ కూడా ఆ స్వచ్ఛతను ప్రతిబింబిస్తుంది అని చెప్పేసి ఆవిడ అంటారన్నమాట. మణి అన్నారట. మణి ఆ మాట అన్నారట. అంటూ హోలీ హాక్స్ అని ఒక పాశ్చాత్య ఆవిడ దీనికి బాబా ఇమేజ్ మీద అంటే మెహ్రా రోజు ఆవిడతో చెప్తున్నారన్నమాట. మణి చెప్పేవారట. మెహ్రా రోజు కూడా ఆవిడ ఏం చేసేవారంటే, ఆవిడ రోజు కూడా బాబా ఫోటోకి పువ్వులు పెట్టేదావిడ. ఆవిడ పువ్వులు పెట్టేవారావిడ. ఆ పువ్వులు పెడుతున్న ఆవిడ ఫోటో ఆ ఫోటో వాళ్ళిద్దరికి బాబాకి, మణికి ఆళ్ళిద్దరు ఫోటో వాళ్ళ బాబా ఫోటోకి మెహ్రా పువ్వులు పెడుతూ ఉండేది. ఆ పెడుతున్నప్పుడు ఆవిడ యొక్క ముఖ కవళికలు ఏ విధంగా ఉండేవయ్యా అంటే, మెహ్రా ఎప్పుడు చూసినా ఆవిడ వాడిన పదం చూడండి. వెనెవర్ మెహ్రా లుక్డ్ ఎట్ ద ఫోటో ఆఫ్ బాబా. వెనెవర్ మెహ్రా లుక్డ్ ఎట్ ద ఫోటో ఆఫ్ బాబా. మెహ్రా ఎప్పుడు బాబా ఫోటో చూసినా ఇట్ వాస్ ఎ మీటింగ్. అదొక సమావేశంలా ఉండేదిట వాళ్ళిద్దరి మధ్యన. చూడండి. అంటే ఆవిడ ఫోటోకి పూలు పెడుతున్నప్పుడు ఆవిడ ఏమిటి భావించేదంటే స్వయంగా తాను బాబాకి ఆ పూలు వేస్తున్నాను అనే భావన కలిగి ఉండి ఆ భావనలో ఉండేది. ఎప్పుడూ కూడా ఆవిడ ఆ భావనలో ఉండేదిట. ఆవిడ ఎప్పుడు కూడా ఇది స్వయంగా మణి గారు రాసిన ఈ ఇన్సిడెంట్ అన్నమాట ఆవిడ. ఇదే విషయంలో ఒక చిన్న ఇన్సిడెంట్. అదేంటంటే హ్యారీ కెన్‌మోర్ గురించి స్వచ్ఛత అని గురించి వచ్చింది మనకి కాబట్టి హ్యారీ కెన్‌మోర్ గురించి చెప్తాం ఒకసారి. అంటే బాబా మెహ్రాని ఏమని అన్నారు? ప్యూరెస్ట్ సోల్ ఇన్ ద యూనివర్స్ అన్నారు. అతి స్వచ్ఛమైన ఆత్మ ఈ విశ్వంలో అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట. అంటే ఆవిడ ఎప్పుడు ఆవిడని చూసినా మీరు కావాలంటే మెహ్రా ఫోటోని కూడా చూడండి. మామూలుగా ఎప్పుడు మెహ్రా ఫోటోని చూసినా ఆ స్వచ్ఛత మీకు ప్రతిబింబిస్తూ ఉంటుందన్నమాట. సో, అది మీకు కనిపిస్తూ ఉంటుంది మనకి. ఆవిడకి హ్యారీ కెన్‌మోర్ గారు ఏమన్నారంటే ఒకసారి హ్యారీ కెన్‌మోర్ గారు మెహ్రాబాద్ వచ్చారు 1962లో. ఈస్ట్ వెస్ట్ గ్యాదరింగ్ అయిపోయింది. తర్వాత మెహ్రాసాద్‌లో ఉన్నారు. ఉండిన తర్వాత హ్యారీ కెన్‌మోర్ గారిని ఎప్పుడు కూడా మై డియర్ సన్ అంటూ ఉండేవారు బాబా. ఆయనేమో ఈయనని ఫాదర్ మై ఫాదర్ అని పిలుస్తూ ఉండేవారనమాట. మై గాడ్ ఫాదర్ అని. అయితే ఆ సమయంలో హ్యారీ కెన్‌మోర్‌ని ఒక్కసారి బాబా ఏం చేశారంటే దానికన్నా ముందు ఎప్పుడైతే వచ్చారో అప్పుడు మెహ్రా దగ్గరికి పంపించారనమాట. ఇది 57 అండి సారీ. 57 ఆర్ 58 మేబీ ఆర్ అదర్‌వైజ్ 62 తర్వాతో. నేను కరెక్ట్‌గా నా డేట్ మర్చిపోయాను క్షమించండి. అయితే ఇయర్ మర్చిపోయాను. ఇయర్ ఆఫ్ ఇది. సో, ఓకే.
ఆ మెహరాని ఏం చేశారంటే హ్యారీ కెన్మోర్‌ని మెహ్రా ఉన్న రూమ్‌లో మెహ్రాని ఫస్ట్ టైమ్ మెహ్రా పురుషులతో అంటే మాట్లాడడం ఫస్ట్ టైమ్ అన్నమాట. ప్రప్రథమంగా మాట్లాడుతుందావిడ. హ్యారీ కెన్మోర్‌తో మాట్లాడుతుంది. ఆ రూమ్‌లో మెహ్రా బాబా బయట మనకిప్పుడు బయట వరండాలో హ్యారీ కెన్మోర్ బాబా కూర్చున్నారు. లోపల గదిలో మెహ్రా ఉన్నారన్నమాట. లోపల ఇప్పుడు మనకు డైనింగ్ హాల్ ఎక్కడైతే ఉందో మెహరాజాద్‌లో అక్కడ మెహ్రా కూర్చున్నారు. హ్యారీ కెన్మోర్ లోపలికెళ్లారు. మెహ్రా లేచి నించున్నారు. వాళ్ళిద్దరూ బాబా, జై బాబా అన్నాడు. ఆయన ఏదో అన్నారు. ఆయన నమస్కారాలు మాట్లాడారు. వితిన్ జస్ట్ ఇట్స్ ఎ మ్యాటర్ ఆఫ్ ఓన్లీ 3 ఆర్ 4 మినిట్స్ టాక్ అంతే. హ్యారీ కెన్‌మోర్ బయటకొచ్చారు. బయటకొచ్చిన తర్వాత అప్పుడు బాబా అడిగారు హ్యారీ కెన్‌మోర్‌ని. "హ్యారీ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ మెహ్రా" అని అన్నారు. హ్యారీ నువ్వు మెహ్రా గురించి ఏమిటి అనుభూతి చెందావు అని అడిగారు బాబా. చూడండి ఈ ప్రశ్న ఎంత గొప్ప ప్రశ్నో చూడండి. ఆ ప్రశ్న గొప్పది. దాని సమాధానం కూడా అంతే గొప్పది. "హ్యారీ వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ మెహ్రా?" బాబా అడిగిందేంటంటే మెహ్రాతో ఆయన ముందు అంధుడు. ఫస్ట్ టైమ్ మీరు చూడండి. ఆయన అంధుడు. ఆయనకు చూడలేడు. ఆయన చూడలేడు. దానికి తోడు ఆయన మాట మాత్రమే వినగలడు. కానీ అటువంటిది ఆయనలో ఏదైతే అంతరమున ఆయనకి బాబా ఉన్నాడు. ఆయన అంతరంలో బాబా ఆయన చేత ఏ విధంగా మెహ్రా గురించి చెప్పించారో మీరు ఈ విధంగా తెలుసుకోవచ్చనమాట దీంట్లో. మెహ్రా రేడియేట్స్ లవ్ అండ్ ప్యూరిటీ అన్నాడాయన. మెహ్రా ఆవిడ ఆవిడ నుంచి ఆ ప్రేమ విరజిల్లుతున్నదయ్యా. బాబా చెప్తున్నాడు, "ఫాదర్ మెహ్రా రేడియేట్స్ లవ్ అండ్ ప్యూరిటీ." ఆ ప్రేమ మరియు ఆ స్వచ్ఛత ఆవిడ నుంచి వెదజల్లుతుంది. ఐ ఫెల్ట్ షీ ఈస్ ద ఫెమినైన్ కౌంటర్ పార్ట్ ఆఫ్ బాబా అని చెప్పాడనమాట ఆయన. ఇది స్వయంగా హ్యారీ కెన్‌మోర్ మెహర్ బాబాతో చెప్పిన ఆన్సర్. చూడండి. అంటే ఆయన అనడం ఏంటంటే, నేను నా యొక్క బాబా యొక్క స్త్రీ రూపము అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది. అది ఒక అంధుడు మెహ్రాతో 3, 4 నిమిషాలు మాట్లాడిన తర్వాత ఆయన చెప్పిన సమాధానం. అంటే ఆవిడ యొక్క స్వచ్ఛత, ఆవిడ యొక్క ప్రేమ నిజంగా మనకి కానీ మన కళ్ళు అవసరం లేదు. మనకి ఆ హృదయం ఏది అవసరం లేదన్నమాట. మనకు అనుభూతి చెందుతాం మనం ఆవిడ యొక్క ప్రేమని, బాబా యందున్న ప్రేమని, ఆ బాబా మీద విశ్వాసం కానీ మనకున్నట్టయితే, ఆవిడ యొక్క ప్రేమని మనం అనుభూతి చెందుతాము అని స్వయంగా బాబా చెప్పిన మాట ఇది. సో, ఇది నేను ఒకసారి అది గుర్తు చేశానన్నమాట ఈ వీడియోలో. సో, థాంక్ యూ వెరీ మచ్. మెహర్ బాబా కీ జై. జై బాబా అండి. తర్వాత నౌ కమింగ్ టు మై బుక్ 'అవతార్ మెహర్ బాబా కీ జై.' ఇప్పుడు ఈ పుస్తకంలో దీంట్లో 'బిఫిట్టింగ్ ఎ ఫార్చునేట్ స్లేవ్' అనే పుస్తకంలో మనం పోయినసారి చదువుకున్నాం. ఒక కథను చదువుకున్నాం. ఆ ఏంటి ఆ కథ ఎంతవరకు వచ్చింది? ఆ కథ ఏంటంటే ఎవరో ఒక వ్యక్తి అతను ఒక వ్యక్తి ఏం చేస్తాడంటే సత్యము కనుగొనాలని, ఆ సత్యాన్ని తెలుసుకోవాలని అతను అన్వేషిస్తూ ఉంటాడు. ఒక గురువు ద్వారా మాత్రమే దాన్ని పొందగలము అని అతను మొత్తానికి నిర్ణయించుకొని ఆయన ఏం చేస్తాడంటే ఆ గురువు కోసం అన్వేషిస్తూ ఉంటాడతను. ఆ అన్వేషణలో తను అలా ప్రయాణం చేస్తూ ఉంటాడు. ఆ తర్వాత పట్టణానికి వెళ్తాడు. ఆ పట్టణం తాలూకు మార్కెట్‌లో ఓ రోజు తిరుగుతూ ఉంటే అతనికి ఒక ముదుసలి తారసపడతాడు ఒక ముసలాయన. ఆయనకు తారసపడిన తర్వాత ఆ ముదుసలి ఏమని అంటాడంటే ఈయనతో, "ఏమయ్యా! ఏమైనా నువ్వు సత్యం ఏమైనా మార్కెట్‌లో దొరుకుతుందా?" అంటే, "అయ్యా నేను అలా తిరుగుతున్నాను. నాకు తెలియట్లేదు. మీకు తెలిసిన నిజమైన గురువు ఎవరైనా ఉంటే తెలియజేయండి" అంటే, ఈ అన్వేషి బాగా తను నిజంగా సత్యాన్వేషణే ఆయన యొక్క మార్గము అని చెప్పేసి ఆ ముదుసలు గ్రహించి అతను ఒక గురువుగారు యొక్క అడ్రెస్ చెప్తాడు. అతను సమీప పట్టణంలో ఉన్నాడు అని చెప్పేసి ఆయన తెలుసుకొని ఆ సమీప గ్రామంలో ఆ గ్రామం దగ్గరికెళ్ళేసరికి ఆ గ్రామపు పులిమేరల్లో ఈ గురువుగారు ఉంటారు. అతనేదో సాదా సీదా బట్టలేసుకొని అసలు పూరి గుడిసెలో ఉంటూ ఉంటాడనమాట. కానీ ఆయన ఏదైతే చెప్తూ ఉంటాడో దాంట్లో ఆయన చెప్పిన దాంట్లో దివ్యత్వము, ఆయన మాటల్లో ఆ దివ్యత్వము తొణికిలాడుతుంటూ ఉంటుందన్నమాట ఆయనకి. అంటే ఈ సమయంలో ఆయన ఏం చేస్తాడంటే, ఆయన ఈ ఈ అన్వేషి ఏం చేస్తాడంటే, ఆయన కాళ్ళ మీద పడతాడు. ఆ గురువుగారిని రోజు గురువుగారిని చూస్తూ ఉంటాడు. కానీ ఆ గురువుగారు ఈయన్ని పట్టించుకోడు.
కొన్ని రోజులయిన తర్వాత ఇంక లాభం లేదని తానే వెళ్లి ఆ గురువుగారికి పరిచయం చేసుకుంటే, "ఏం నాయనా ఏం కావాలంటే, అయ్యా 6 నెలల నుంచి మీ దగ్గరికి మీ సమావేశాలకొస్తున్నాను. మీరు రోజు మీ దగ్గరకొస్తున్నాను. మీరు ఎప్పుడూ కూడా నన్ను చూడలేదంటే, అలాగా నాయనా నేను నిజంగా నేను చూడలేదు. ఏం ఆశించొచ్చావంటే, నీ నాకు సత్యం ఏంటో తెలుసుకోవాలి" అని చెప్పేసి ఆయన అంటాడనమాట. "నాకు మీ కృప నా మీద చూపించండి. మీ కృపను నా మీద ప్రసరింపజేయండి" అని చెప్పేసి అడుగుతాడు. అడిగేసరికి అప్పుడు ఆ గురువుగారంటారు, "సరే నా కృపని నువ్వు ఆ విధంగా సత్యం ఏదో తెలుసుకోవాలనుకుంటున్నావు కాబట్టి, నేనేం చేస్తానంటే, నువ్వు ఫస్ట్ ఆహ్, దాన్నేమంటారంటే ఒక పరీక్ష పెడతాను నీకు. ఆ పరీక్ష అనుసారంగా నువ్వు దాంట్లో పాస్ అయితే నీ నీకు ఆహ్, ఆ మొత్తం నీకు సత్యం అంటే ఏంటో తెలుస్తుంది" అని చెప్పేసి నీకు సత్యం అవగతం అవుతుందంటాడాయన. సో, మొత్తానికి ఒక గేట్ చూపిస్తాడు. ఆ గ్రామం పొలిమేరల దగ్గర ఒక గేట్ చూపించి, ఆ గేట్ దగ్గర పొద్దునుంచి రాత్రి దాకా కూర్చొని ఏం జరిగిందో మొత్తం అంతా దాన్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేసి నాకు చెప్పమని చెప్తాడాయన. చెప్పేసరికి ఈ అన్వేషి ఏం చేస్తూ ఉంటాడంటే, ఆయన ఆ గేట్ దగ్గర కూర్చుంటాడు. పొద్దున్నుంచి రాత్రి దాకా ఆడవాళ్ళు, మగవాళ్ళు వెళ్తూ ఉంటారు. వ్యాపారస్తులు వెళ్తూ ఉంటారు. ఆవులెళ్తూ ఉంటాయి, గేదెలెళ్తూ ఉంటాయి, ఒంటెలెళ్తూ ఉంటాయి, ఇవేవో వెళ్తూ ఉంటాయి. అయితే మొత్తానికి ఆయనకేమీ కనిపించదనమాట. అతనికేమి పెద్దగా ప్రస్తావించాల్సిన గొప్ప విషయాలేమి కనిపించవు ఆయనకి. కానీ సాయంత్రం అయ్యేసరికి ఒక బాగా ముసలాయన ఆయనేం చేస్తుంటాడు, ఒక వృద్ధుడు ఆయన చుట్టూ అడవుంటుంది ఆ గ్రామానికి. ఆ అడవిలోంచి కట్టెల మోపు తీసుకొని లోపలికొస్తూ ఉంటాడు. అప్పుడే ఆ గేట్ దగ్గరున్న ద్వారపాలకుడు ఆ గేట్‌ని మూసేస్తాడు. ఆ ద్వారాన్ని మూసేస్తాడు. కారణం ఏంటంటే సమయం మించిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. ఇంకెవరికీ లోపలికి ప్రవేశం లేదని మూసేస్తాడు. ఆ ముదుసల ద్వారపాలకుడిని అతనికి ఆయనకి ఆహ్, ప్రాధేయపడుతూ ఉంటాడు నన్ను లోపలికి పంపించమని. కానీ ఆ ద్వారపాలకుడికి కనికరం ఉండదు. అతను ఏం చేస్తూ ఉంటాడంటే, ఆ ముదుసలి మెల్లిగా అతన్నంటాడనమాట. "అయ్యా! అయ్యా! నన్ను లోపల పంపించు జంతువులు తినేస్తాయని." అయితే ఆ ద్వారపాలకుడు ఏం చేస్తాడంటే, ఆ కట్టెల మోపుని లాక్కొని లోపల పడేసి, "అయ్యా! నీకింక మోపు నీ నీ ఒంటి మీద బరువు కూడా లేదు. నువ్వు వెళ్ళిపోయి అక్కడ నువ్వు బయట అడవిలో పడుకొని పొద్దున రా" అని చెప్పేసి పంపించేస్తాడు. పంపించేసరికి అతనికి కోపం వస్తుంది. అన్వేష్ చూస్తూ ఉంటాడు గదా! అంతాను కోపం వస్తుంది. నాకే గాని నా గురువు ఈ పాటికి శక్తుంటే వీడిని చంపేసేవాడిని, కాల్చి బూడిద చేసేవాడిని అనుకుంటాడనమాట. అనుకుని మొత్తానికి అతనికేమి శక్తులు లేవు కాబట్టి అతను మెల్లిగా తన గురువుగారి దగ్గరికెళ్లి చెప్తాడు. చెప్తే అప్పుడు ఆ గురువుగారు అంతా విని "ఏం చేశావు?" అని అడిగితే మొత్తం ఆ పొద్దునుంచి రాత్రి దాకా తను చూసిందంతా చెప్పి, సాయంత్రం ఈ విధమైన విశేషం జరిగిందని ఆ వృద్ధుడి యొక్క కథ జెప్తాడు. చెప్పేసరికి "నీకేమనిపించింది" అనంటే, "మీరే కానీ నా కృపని ప్రసరింపజేసి ఉంటే నాకు, మీ కృపను నాకిచ్చి, ఆ శక్తిని నాకు కానీ ఇచ్చుంటే, నేను వాడిని పూర్తిగా నాశనం చేసేసి ఉండేవాడిని" అని చెప్పేసి అంటాడనమాట. ఎవరు మన ఈ ఆహ్, ఈ అన్వేషి అంటాడు. అనేసరికి అప్పుడు ఆ గురువుగారు ఏం జెప్తారంటే, "పిచ్చివాడా! నువ్వు సత్యానికి అనర్హుడివి. సత్యాన్ని వెతుకడానికి అనర్హుడివి. నీకింకా ఓర్పు కావాలి." అతనెవరనుకుంటున్నావు? ఆ వృద్ధుడు ఎవరనుకుంటున్నావు? నాకు గురువు. అత్యంత శక్తివంతమైన వాడు. అతనికి అన్ని శక్తులుండి, తన శక్తుల్ని వృధా చేసుకోకుండా ఆ ద్వారపాలకుడిని ప్రాధేయపడుతూ ఉన్నాడు. నువ్వు ఏ విధమైన శక్తులు లేకుండా నువ్వు ఆ ద్వారపాలకుడిని చంపేయాలని అనుకుంటున్నావు అని చెప్పేసి ఆయన అంటాడనమాట. సో, మొత్తానికి అది కాబట్టి నువ్వు అనర్హుడివి అని చెప్పేసి ఆ గురువు నువ్వు నా పరీక్షలో విఫలమయ్యావు. సో, నువ్వు నా కృపని పొందలేవు అని చెప్పేసి అంటాడనమాట. అనంటూ అప్పుడు ఇరుషి గారంటారు ఈ విధంగా. ఆయన నువ్వు ఏదైతే పాత్ర నీ దగ్గర ఏదైతే పాత్ర ఉందో, నువ్వు ఆయన కృప ఎప్పుడూ నీ మీద ప్రసరిస్తూ ఉంటుంది. ఆ ప్రసరిస్తున్న కృపని నువ్వు పొందాలంటే, ముందు నీ దగ్గర దానికి అర్హమైన పాత్ర ఉండాలి అని చెప్పేసి అంటారు. అంటే అర్హత కలిగాల మనకి మనం అంటే పాత్ర ఎప్పుడంటే ఒక చిన్న కప్పుని తీసుకెళ్తే, నువ్వు సముద్రం దగ్గర కప్పుని తీసుకెళ్తే కప్పుతో సముద్రపు నీళ్ళొస్తాయి. అదే ఒక పెద్ద బిందెని తీసుకెళ్తే బిందెతో వస్తాయి. అదే డ్రమ్ముని తీసుకెళ్తే డ్రమ్ములో నీళ్లు తీసుకెళ్ళొచ్చు. సో, నువ్వు తీసుకువెళ్ళగలిగే పాత్రను బట్టే నీకా కృపుంటుంది. సో, నువ్వు ఆ ఆ కృప నువ్వు పొందాలంటే నీకుండాల్సింది ఏంటంటే ఓర్పుండాలి అని చెప్పేసి నీకర్థమైందా ఇప్పుడు? నువ్వు నీ పాత్ర నువ్వు ఏదైతే పాత్ర తీసుకెళ్తావో గురువుగారి దగ్గరికి, ఆ పాత్రానుసారంగా
నీకు ఆ గురువు యొక్క కృప దక్కుతుంది అని చెప్పేసి ఆ కథ చెప్తారు ఈ రుచి గారు. అక్కడ దాకా మనం పోయిన వారం చదువుకున్నాం. సో ఇప్పుడు ఆయన అంటున్నారనమాట. డూ యూ ఫాలో ద మీనింగ్? అంటే రుచి గారు ఈ కథ అంతా చెప్పి దీని అర్థం మీకు అర్థమైందా అని అడుగుతున్నారు. వి ఎక్స్‌పెక్ట్ అండ్ వాంట్ హిస్ గ్రేస్ బట్ ఆర్ వి ఏబుల్ టు కంటైన్ ఇట్? ఆయన వేసిన మొట్టమొదటి ప్రశ్న. మనం ఏంటనుకుంటున్నాం? బాబా యొక్క కృప ఆయన కృప మన మీద ప్రసరించాలని అనుకుంటున్నాం. కానీ ఆ కృపని పొందగల అర్హత మన దగ్గర ఉందా? అది మనం ప్రశ్న వేసుకోవట్లేదు. అది ఆయన చెప్పిన అంశం. బాబా నీ కృప నా మీద నీ కృప చూపించు అని రోజు అడుగుతున్నా కానీ, నీ కృపని ఆయన కృపకి మనం ఆ కృపకి పాత్రలాగా అవ్వడానికి మనకి అర్హత ఉందా లేదా? మనం అర్హులమా? అనర్హులమా? అనేది మనకి తెలియాల్సి ఉంది. ముందు అది మనం తెలుసుకోవాలది. అది ఆయన అంటున్నారు. యూ హ్యావ్ టు సఫర్ ద వేస్ ఆఫ్ ద వరల్డ్ అండ్ అలౌ యువర్ సెల్ఫ్ టు బి హ్యూమిలియేటెడ్, అలౌ యువర్ సెల్ఫ్ టు బి క్రూసిఫైడ్ అండ్ స్పాట్ అపాన్. అక్కడ ఆయన చెప్పే అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే, ఆయన కృపకి పాత్రులు అవ్వడానికి నువ్వు అనేక రకమైన కష్ట నష్టాలను అనుభవించాలి. సఫరింగ్ వేదనను అనుభవించాలట. వేస్ ఆఫ్ ద వరల్డ్, ఈ ప్రాపంచిక విధానాల్లో ఎంతైతే వేదన ఉందో ఆ వేదనంతా నువ్వు అనుభవించాలి. నువ్వు అవమానింపబడాలి. హ్యూమిలియేటెడ్, పూర్తిగా అవమానింపబడాలి. అందరి యొక్క అవమానాలకు నువ్వు గురవ్వాలి. నువ్వు సిలువ వెయ్యబడాలి. అంటే సిలువ వెయ్యబడితే ఎంత కష్టం పడతామో అంత కష్టానికి మనం ఓర్చుకోవాలన్నమాట అదంతా కూడా. అండ్ స్పాటమాన్, నీ మీద అందరూ కూడా ఉమ్మి వేయాలన్నమాట. అంటే ఉమ్మి వేసినా కూడా నువ్వు నిశ్చలతత్వ నిర్మోహత్వం ఆ టైపులో నువ్వేంటంటే నువ్వు నిశ్చలంగా ఉండాలన్నమాట ఎప్పుడు కూడా. స్థితప్రజ్ఞత అనే దాని గురించి మనం పోయిన వారం మనం మాట్లాడుకుందాం. సో ఆ విధంగా ఉండాలి అని చెప్పేసి అంటూ దాన్ని ఈ విధంగా అంటున్నారు. అంటే ఈ విధంగా అంటున్నారు ఇంకా అని అంటూ, వాట్ ఈస్ ద నేమ్ ఇస్ నాట్ టు బి యూస్డ్ ఇన్ వెయిన్. ఆయన భగవంతుడి యొక్క నామం ఏదైతే ఉందో ఆ నామాన్ని అనవసరంగా దాన్ని పాడి చేయొద్దుట. మనం ఎప్పుడూ కూడా భగవంతుడి యొక్క నామాన్ని వృధా చెయ్యకూడదు అని చెప్తూ ఆయన ఒక మాట అంటున్నారు. ఏంటంటే, వాట్ ఈస్ ద కమాండ్మెంట్? థౌ షల్ట్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్ దై గాడ్ ఇన్ వెయిన్. అంటే మనకు ఒక కమాండ్మెంట్ ఉన్నది. అంటే దాంట్లో అంటే మనకి బైబిల్లో చెప్పబడిన ఒక ఆజ్ఞ ఉన్నదన్నమాట. ఆ ఆజ్ఞ ఉన్నది. మనకి బైబిల్లో చెప్పబడిన ఒక ఆజ్ఞ ఉన్నది. అంటే బైబిల్లో చెప్పబడిన ఒక వాక్యంలో ఏం చెప్పారంటే, "థూ షల్ నాట్ టేక్ ద నేమ్ ఆఫ్ ద లార్డ్." నీవు నీ దేవుని అంటే నీ దేవుని ప్రభు యొక్క నామాన్ని వ్యర్థంగా తీసుకోకూడదు. దై గాడ్ నేమ్ ఇన్ వెయిన్. అంటే దాన్ని వ్యర్థంగా తీసుకోకూడదుట ఆ నామాన్ని. అంటే ఆ నామాన్ని దుర్వినియోగం చెయ్యకూడదు ప్రభు యొక్క నామాన్ని. అంటే మనం ప్రభువుని స్తుతించాలి. దాన్ని దుర్వినియోగం చేయకూడదు. ఆ నామాన్ని అనవసరంగా వ్యర్థంగా మనం తీసుకోకూడదుట. ఆ నామాన్ని నువ్వు పరిరక్షించుకోవాలి. యూ హ్యావ్ టు కంటైన్ దట్ నేమ్. ఆ నామాన్ని నువ్వు పరిరక్షించుకోవాలి. ఇట్ ఈస్ నాట్ టు బి ఫ్రిటర్డ్ అవే. అది వ్యర్థంగా వ్యయం చేయరాదు ఆ నామాన్ని. భగవన్ నామం నీకు లభించిన అత్యంత గొప్ప వరం అది, భగవంతుడి యొక్క నామం. అటువంటి నామాన్ని నువ్వు వ్యర్థం చెయ్యరాదు. నువ్వు దాన్ని వ్యర్థం చెయ్యకూడదు. అది ఆ భగవంతుడి యొక్క ఆజ్ఞగా చెప్పబడింది ఆ బైబిల్లో. దాన్ని ఆయన ఇరుచి గారు ఇక్కడ ఉటంకిస్తున్నారనమాట. ఆయన చెప్తున్నారు చూడండి. యూ హ్యావ్ టు కంటైన్ దట్ నేమ్. ఇట్ ఈస్ నాట్ టు బి ఫ్రిటెడ్ అవే. నువ్వు ఆ నామాన్ని పరిరక్షించాలి. ఆ భగవద్ నామాన్ని పరిరక్షించాలి. అదే విధంగా దాన్ని వ్యర్థం చెయ్యకూడదు. సో యువర్ కంటైనర్ మస్ట్ బి వాటర్ ప్రూఫ్. అంటే భగవద్నామం అంటే మీరు ఇప్పుడు భగవంతుడి యొక్క ఆ కృప అనే సముద్రం దగ్గరికి మీరు వెళ్ళారు. ఆ సముద్రం దగ్గరికి మీ యొక్క పాత్రని తీసుకుని వెళ్ళారు. మీరు ఓ చిన్న కప్పుని తీసుకువెళ్లారు అనుకుందాం. ఆ కప్పుతో ఎంత నీరు వస్తుందో అంత నీరు మాత్రం మీరు తీసుకెళ్ళగలరు. అదే మీరు ఒక చిన్న దాన్ని ఏమంటారంటే ఒక బిందె తీసుకువెళ్ళారు. ఆ బిందెతో ఎంత నీరు వస్తే అంత నీరు తీసుకెళ్ళగలరు. ఒక పెద్ద గంగాళం తీసుకెళ్లారు. ఆ గంగాళంతో ఎంత నీళ్ళు వస్తే
అంత నీళ్లు మీరు తీసుకెళ్ళగలరు. అంటే మీ పాత్రానుసారంగా కృప ఉంటుందన్నమాట అది. అయితే ఇక్కడ ఆయన అనడం ఏంటంటే, ఇరుచ్ గారు అనడం ఏంటంటే, యువర్ కంటైనర్ అంటే నీ పాత్ర. ఇప్పుడు మీరు ఏదైతే చిన్న మీరు చిన్న కప్పుని తీసుకెళ్లారు. ఆ కప్పుకు అడుగున చిల్లుంది. ఆ కప్పుతో మీరు నీళ్లు తీసుకెళ్ళగలరా? ఒక్కసారి ఆలోచించండి. ఆ కప్పుతో నీళ్ళని తీసుకెళ్ళగలరా? అదే విధంగా ఆ కప్పుకి లేకపోతే ఎక్కడో పైన దానికి దాన్ని ఒలికిపోతుంది. అంటే వంగిపోయిందనమాట. వంగిపోవడం వల్ల ఒకవైపు వాలుగా అయిపోయింది అది గంగాళం. సో, దానివల్ల ఏమవుతుంది? మీరేం తీసుకెళ్ళాలనుకున్నా అది కారిపోతూ ఉంటుందనమాట నీరు. అంటే పాత్ర సరి అయినది లేకపోతే నువ్వు ఏదైతే ఆ భగవన్నామాన్ని పరిరక్షిస్తూ ఉంటావో, నువ్వే తిన్నగా లేని పక్షంలో నువ్వు ఆ కృపను ఏ విధంగా పొందుతావు? అది అక్కడ ప్రశ్న ఏంటంటే, నీ యొక్క పాత్ర అంటే నువ్వు ఆయన యందు నీకున్న ఆ యొక్క ప్రేమ, ఆ భ ఆ భక్తి ఏ విధంగా ఉండాలంటే, ఆయన మీదే ఆయన మీద మాత్రమే ఉండాలి. ఎప్పుడైతే నువ్వు ఆ నిత్యనామ స్మరణ చేస్తూ ఉంటావో, నీకేమవుతుందంటే నువ్వు ఆ కృపకి పాత్రమవుతావు. ఆ కృప కూడా ఏ విధంగా వస్తుంది? నీవు 10% నీ హృదయంతో భగవంతుడిని పూజిస్తే నీకు 10% దాని ఫలితమే వస్తుంది. 20% హృదయంతో పూజిస్తే ఆయన కృప 20% వస్తుంది. అంటే నువ్వు నీ పాత్రానుసారంగా ఆయన యొక్క కృప ఉంటుంది. ఆ కృప వాటర్ ప్రూఫ్ అంటే అది నీళ్లు కారిపోకూడదు. అంటే నీళ్లతో తడిసి ముద్దయిపోకూడదు. అదే విధంగా అది పూర్తిగా ఎయిర్ ప్రూఫ్ అంటే దానికి చిల్లులు అవి ఉండకూడదు. అండ్ ఆల్ సెంటిమెంట్స్ అండ్ ఎమోషన్ ప్రూఫ్ అంటే భావోద్రేకాలకి లోను కాకూడదుట. భావోద్రేకాలకి లోను కాకూడదు. అండ్ ఇన్ ఆర్డర్ టు కంటైన్ ద నేమ్ మా నామాన్ని పరిరక్షించడానికి ఇవన్నీ చేయాలి. ఇవన్నీ ఈరోజు గారు చెప్పిన పనులు. చూడండి ఈరోజు గారు చెప్పిన విషయాలు ఇవన్నీ కూడా. మళ్ళీ ఇంకొక్కసారి చెప్తాను. ఎందుకంటే ఇది చాలా ముఖ్యమైన అంశం ఇది. చాలా ముఖ్యమైన అంశం. భగవంతుడిని నామాన్ని యూ హావ్ టు కంటైన్ ద నేమ్. భగవంతుడి యొక్క నామాన్ని నువ్వు పరిరక్షించాలి అంటే నువ్వు దాన్ని వ్యర్థం చెయ్యకూడదు. భగవన్నామాన్ని నువ్వు వృధా చెయ్యకూడదు. దాన్ని వృధా చేయకూడదు. ఆ వృధా చేయకుండా ఉండడానికి నీ పాత్ర అది కారిపోతూ ఉండకూడదు. అంటే దానికి ఎక్కడ చిల్లులు ఉండకూడదు. దానికి ఎక్కడ సొట్టలు ఉండకూడదు. దానికి ఏ విధంగా భావోద్రేకాలతో అది పూర్తిగా ఎగిసి పడకూడదన్నమాట. అంతే కదా! ఇప్పుడు మీకు కోపం వస్తూ ఉంటుంది. భావోద్రేకం వస్తూ ఉంటుంది. వస్తున్నప్పుడు మీకేమనిపిస్తుంది? మీకు ఎదుటివాడి మీద కోపం వస్తుంది. కోపం వల్ల మీలో మీరు ఆ భగవంతుడి యొక్క నామాన్ని మర్చిపోయి, ఆ వ్యక్తి మీద కోపము అనే భావాన్ని, ఆ ఉద్రేకాన్ని మీరు పెంపొందించుకుంటూ ఉంటారన్నమాట. సో, ఇది మీకు బాబా చెప్తున్నారు. ఈ విషయాన్ని బాబా మీకు చెప్పడం జరుగుతున్నారన్నమాట. సో, అంటే మనం ఆ విధంగా ఆ భావోద్రేక రహితంగా ఉండాలి అనే విషయాన్ని కూడా చెప్తున్నారు అనంటూ ఈరోజు గారు మళ్ళీ చెప్తున్నారు. దిస్ రిమైండ్స్ మీ ఆఫ్ అనదర్ స్టోరీ హిస్ గ్రేస్ దట్ టుక్ ప్లేస్ ఇన్ జీసస్ టైమ్. ఆ ప్రభువు యొక్క కృప అంటే ప్రభు వచ్చినప్పుడు ఆ ప్రభువు యొక్క కృప ఆ సమయంలో జరిగిన ఒక కథని మీకు కథ రూపంలో నేను చెప్తాను ఇప్పుడు. ఐ రిమెంబర్ రీడింగ్ ఇట్ అండ్ ఐ హావ్ నెవర్ ఫర్గాటెన్ ఇట్. నాకు ఇప్పటికీ గుర్తే. నేను ఎప్పుడు కూడా ఈ కథని నేను మర్చిపోలేదు అని చెప్పేసి అంటున్నారు. అంటూ అట్ ద టైమ్ ఆఫ్ జీసస్ దేర్ వర్ ఫార్సీస్ అండ్ లివైట్స్. అంటే జీసస్ కాలంలో ఫార్సీలు అని ఉండేవాళ్ళు అనమాట. అంటే వాళ్ళు ఒక రెండు తెగల కింద ఉండేవారు. లేవీయులు, పార్సీలు అని వీళ్ళిద్దరు 2 తెగలుగా ఉండేవారు. అంటే ఈ లేవీయులు అంటే వీళ్ళు చాలా కామన్ జనం అనమాట. వీళ్ళు సర్వసాధారణమైన అంటే చాలా మంది జాలర్లు వాళ్ళందరూ కూడా ఉంటూ ఉండేవారు. ఈ ఫార్సీలు అంటే బాగా పండితులు అన్నమాట. ఈ పండితుల యొక్క తెగ అన్నమాట అది. ఆ పండితులు ఈ ఫార్సీలు వీళ్ళిద్దరూ కూడా ఉంటూ ఉండేవారు జీసస్ కాలంలో. The Pharisees were considered to be learned ones and they poo-pooed the idea of Jesus and what he said. అంటే పూపూడ్ అంటే వెక్కిరింత అన్నమాట. పూపు అంటే దాన్ని వెక్కిరిస్తూ ఉండేవారు. ఆ పార్సీలు ఎప్పుడూ కూడా ఆహ్, అంటే పార్సీలు ఎప్పుడూ కూడా జీసస్ పేరు వింటేనే కానీ, లేకపోతే ఆయన యొక్క వాక్యాలు ఎప్పుడైనా వింటేనే కానీ వాళ్ళెప్పుడూ అవమానిస్తూ ఉండేవారట. కానీ వాళ్ళందరూ కూడా చాలా పండితులు. ఈ పార్సీ వాళ్ళందరూ కూడా చాలా పండితులు. అంటే విద్య ఉంది. కానీ ఆ విద్యకు తగ్గ ఆ జ్ఞానం లేదన్నమాట. వాళ్ళకి ఉండాల్సిన జ్ఞానం లేదు వాళ్ళకి. జ్ఞానం వేరే, విద్య వేరే. సో, అది దాన్ని కరెక్ట్‌గా చెప్పాలంటే
దాన్ని ఇంటలెక్ట్ అంటాం అనమాట. మనము ఆ బుద్ధి జ్ఞానం ఉండాలి అని చెప్పేసి అంటూ ఉంటాం కదా, అది లేదనమాట వాళ్ళకి. సో దానికి దో పార్సీస్ వర్ ఇంటెలిజెంట్ మ్యాన్, దే నోటీస్డ్ జీసస్ మిరాకిల్స్. బట్ దెర్ ఆర్ టూ పార్సీస్ హూ ఆర్ ఇంటెలిజెంట్ మ్యాన్ అండ్ దే నోటీస్డ్ జీసస్ మిరాకిల్స్. అయితే దాంట్లో ఇద్దరు పార్సీలు మాత్రం వాళ్ళు చాలా తెలివైన వాళ్ళు. వాళ్ళు ఏంటంటే జీసస్ చేసిన మహిమల్ని వాళ్ళు గ్రహించారనమాట. దిస్ లెడ్ దెమ్ టు బిలీవ్ దట్ దిస్ వాజ్ ఇండీడ్ ఎన్ ఎక్స్ట్రాడినరీ మెన్. అంటే ఆయన జీసస్ యొక్క మహిమలను చూసి ఆయన అసాధారణమైన వ్యక్తి అని గ్రహించారు ఇద్దరు పార్సీలు కూడా. దే knew about the secret of the great name of God, and it seemed to them that Jesus had the secret. అంటే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే ఒక భగవంతుడి యొక్క రహస్య నామం ఒకటి ఉన్నది, అంటే భగవంతుడి యొక్క రహస్య స్వరూపం, అసలు స్వరూపం ఇంకొకటి ఉన్నది. ఆ జీసస్ క్రైస్ట్ కి ఆ అసలు స్వరూపం యొక్క రహస్యము తెలుసు అనే భావనలో వాళ్ళు ఉన్నారన్నమాట. వాళ్ళు ఈ పార్సీలు ఆ విధంగా ఇద్దరు పార్సీలు ఆ జీసస్ క్రైస్ట్ కి ఆ భగవంతుడి యొక్క సత్యం ఆయనకి తెలుసు అని చెప్పేసి వాళ్ళు అనుకుని దే ఆల్సో రియలైజ్డ్ దట్ దే కుడ్ నాట్ ఎక్స్పెక్ట్ టు గెట్ ఇట్ జస్ట్ ఫర్ ఆస్కింగ్. దే మస్ట్ సర్వ్ ద పర్సన్ అండ్ క్యారీ ఫేవర్. It was not out of love that came to Jesus, you see, but because secretly they had made up their minds to get his blessings. So when Jesus left Jerusalem, they came to him and fell at his feet. అయితే వీళ్ళు ఏం చేశారు, వాళ్ళ మనసులో జీసస్ క్రైస్ట్ కి ఈ విధమైన శక్తులు ఉన్నాయి, ఆయనకి ఆ భగవంతుడి యొక్క సత్యం తెలుసుకోవడం వల్ల ఆయనకి ఈ విధమైన శక్తి అలవడింది అని వాళ్ళకి మనసులో ఉందిట. వాళ్ళు ఏమనుకున్నారట, మనం మామూలుగా జీసస్ క్రైస్ట్ మనం అడిగితే జీసస్ మనకి ఇవ్వడు, ఆ శక్తిని మనకి ప్రసాదించడు, కాబట్టి మనం ఆయనకి సేవ చేసుకుని ఆయన యొక్క మెప్పు పొంది మనము ఆ శక్తిని మనం పొందాలి అని చెప్పేసి అనుకున్నారట. అంటూ వీరుజ్ గారు అంటారు, వాళ్ళు జీసస్ దగ్గరికి ప్రేమతో రాలేదు, కానీ వాళ్ళ మనస్సుల్ని వాళ్ళు దృఢపరచుకొని ఆయన యొక్క ఆశీర్వాదం పొందుదామని వాళ్ళు ఏం చేశారంటే జీసస్ క్రైస్ట్ జెరూసలేం నుంచి బయలుదేరిన వెంటనే వాళ్ళు జీసస్ క్రైస్ట్ వెనకాతలే వచ్చి ఆయన యొక్క కాళ్ళ మీద పడి ఆయనను ప్రార్థించారు. వాళ్ళు ద డిసైపుల్స్ ఆఫ్ జీసస్ వేర్ మోస్ట్లీ ఫిషర్ ఫోక్. దే హ్యాడ్ నెవర్ సీన్ విట్నెస్డ్ ఫార్సీస్ ఫాలింగ్ ఎట్ ద ఫీట్ ఆఫ్ దర్ లార్డ్. సో దే థాట్ దట్ ఇన్ ఇట్ సెల్ఫ్ వాజ్ ఎ గ్రేట్ మిరాకిల్. సాధారణమైన జనం ఏమనుకుంటారు, ఇప్పుడు మామూలుగా ఉన్నాం, సాధారణమైన జనం ఏమనుకుంటూ ఉంటారంటే, ఓ గొప్ప పండితుడు వచ్చి ఇప్పుడు బాబా దగ్గరికి, ఇప్పుడు బాబా సమాధి దగ్గరికి ఒక గొప్ప వ్యక్తి వచ్చాడు అనుకోండి, మనందరం కూడా అబ్బా బాబా ఎంత గొప్పవాడు అని అనుకుంటూ ఉంటాం. అదే ఒక పెద్ద మహిమగా మనం భావిస్తూ ఉంటాం. సో అదే విధంగా జీసస్ చుట్టూ ఉన్న వారందరూ కూడా జాలరి బృందం అన్నమాట. వాళ్ళందరూ కూడా జాలర్లు. వాళ్ళు ఈ పార్సీలు వచ్చి, పండితులు వచ్చి జీసస్ ని వాళ్ళు సేవించడం చూసేసరికి ఇది గొప్ప మహిమ, ఆయన ఒక గొప్ప అద్భుతంగా వాళ్ళు భావించారు. ఆ జాలర్లందరూ కూడా ఆ విధంగా భావించారట. దే ఫెల్ట్ ప్రౌడ్ అండ్ జాయస్ దట్ నౌ జీసస్ వాస్ బీయింగ్ రికగ్నైజ్డ్. వాళ్ళు చాలా సంతోషించారు ఈ జాలర్లందరూ కూడా. వాళ్ళందరూ సాధారణమైన మనుషులు. వాళ్ళు ఏమనుకున్నారట, ప్రౌడ్, చాలా గర్వంగా ఫీల్ అయ్యారే, జీసస్ క్రైస్ట్ దగ్గరికి గొప్ప గొప్ప పండితులందరూ వస్తున్నారు అని గర్వంగా ఫీల్ అయ్యారట వాళ్ళు ఎప్పుడు. దీస్ టూ ఫార్సీస్ టోల్డ్ జీసస్ దట్ దే రివర్డ్ హిమ్ అండ్ వాంటెడ్ టు సర్వ్ హిమ్. అంటే ఈ ఇద్దరు కూడా ఆ జీసస్ క్రైస్ట్ ని ప్రార్థించారు. వాళ్ళు ఎవరు, ఈ ఇద్దరు పార్సీలు కూడా జీసస్ క్రైస్ట్ దగ్గరకు వచ్చి ఆయనకు నమస్కారం చేసి, అయ్యా మేము మీకు ప్రార్థిస్తున్నాము, మీకు సేవ చేయాలనుంది మా ఇద్దరికి అని చెప్పారట. అండ్ హిస్ ఫాలోవర్స్ హియరింగ్ దిస్ అలౌడ్ దెమ్ టు గెట్ క్లోజ్ టు లార్డ్ బై గివింగ్ దెమ్ ఆపర్చునిటీస్ టు సర్వ్ దెమ్. ఆ జీసస్ యొక్క అనుచరులు అందరూ కూడా ఈ ఇంత గొప్ప పండితులు జీసస్ క్రైస్ట్ దగ్గరికి వచ్చారు అని చెప్పేసి వాళ్ళు ఏం చేశారు, ఆ పండితులు అయి ఉండడం వల్ల ఈ యొక్క వెనకాతలు ఉన్న జీసస్ క్రైస్ట్ యొక్క అనుచరులు కూడా ఆయన ఏం చేశారు, వాళ్ళకి ఇద్దరికి కూడా జీసస్ కి సేవ చేయడానికి అవకాశం ఇచ్చారట. దట్ ఈస్ ఆల్వేస్ ద ఫీలింగ్ ఆఫ్ దోస్ ఫర్ ద లార్డ్. అది ఎప్పుడు కూడా ఆ భగవంతుడి చుట్టూ, అంటే ఈయన మండలి గురించి చెప్తున్నారు ఈరోజు గారు, ఆ మండలి వారు అందరూ కూడా ఎప్పుడు కూడా బయట నుంచి ఎవరైనా వస్తే వాళ్ళు ఆ విధంగా చూడండి సేవ చేయడానికి అవకాశం ఇచ్చేవారని చెప్పడం అనమాట అదంతాను. సో ఆఫ్టర్ ఎ వీక్ ఆర్ సో these two men come to Jesus and tell him, we want a boon from you. We see with what pain you go from place to place, and if it pleases you, you impart your blessings to us. We can go from place to place for you. Give us the secret of that great name, so we can be help of you and to the humanity.
ఆయన ఏం చేశారు, వారం అయింది. ఈ పార్సీలిద్దరూ కూడా జీసస్ క్రైస్ట్‌ని ఆయనకి సేవ చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఏమడిగారంటే వారం అయిన తర్వాత జీసస్‌ని అడిగారట, "అయ్యా! మేము మీరు ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్తూ మీరు ఎన్ని కష్టాలు పడుతున్నారో మాకు అర్థమైంది. సో, మీరు ఏంటంటే మీ మీ యొక్క మీ ఆశీర్వాదాలు మా మీద ప్రసరింపజేసి, ఆ రహస్యాన్ని, ఆ శక్తిని మాకు గాని ప్రసాదిస్తే, అంటే ఆ రోజుల్లో మన భగవత్ శక్తిని గాని మాకు ప్రసాదిస్తే, మేము ఈ ప్రదేశాలన్నింటిని తిరిగి మీ బదులు మేము తిరిగి మీ యొక్క ఆ ఆ భగవంతుడి గురించి మేము నామ వ్యాప్తి చేస్తాము అని చెప్పేసి ఈ పార్సీలిద్దరూ కూడా జీసస్ క్రైస్ట్‌తో చెప్పడం జరిగిందనమాట. అని చెప్తూ వాళ్ళేమంటారంటే, మేము మీకు సహాయకారిగా ఉండడమే కాకుండా ఈ మానవాళికి కూడా సేవ చేసిన వాళ్ళం అవుతాము అని చెప్పేసి వాళ్ళు అన్నారట. అనేసరికి జీసస్ సెడ్, "డు యూ రియలైజ్ వాట్ ఇస్ ఇన్ ఇట్?" అంటే జీసస్ అడిగాడట, "మీకు దానివల్ల ఏం ఫలితం కలుగుతుందో తెలుసా మీకు?" అని అడిగారన్నమాట జీసస్ క్రైస్ట్. అడిగేసరికి అప్పుడు అప్పుడు వాళ్ళిద్దరూ ఈ విధంగా సమాధానం చెప్పారు. "యెస్, వి కెన్ బి ఆఫ్ సర్వీస్ టు హ్యుమానిటీ." జీసస్ టోల్డ్ దెమ్, "ఫర్గెట్ అబౌట్ ఇట్. జస్ట్ లవ్ ద లార్డ్ ద వే యూ షుడ్ బి లవ్డ్. వాంటింగ్ సచ్ పవర్స్ వోంట్ బి ఆఫ్ ఎనీ హెల్ప్. ఇట్ విల్ హిండర్ యూ." ఆయన ఏమన్నారంటే, అంటే వాళ్ళేమన్నారు, జీసస్ క్రైస్ట్ మీరేమడుగుతున్నారో మీకు అర్థమవుతుందా అని అడిగారనమాట. అంటే మాకర్థమైంది జీసస్ క్రైస్ట్, మీరు మాకు ఆ శక్తినిచ్చినట్టయితే మేము మానవాళికి సేవ చేస్తాము అని చెప్పేసి అన్నారు వాళ్ళిద్దరూ, ఈ పార్సీలిద్దరూ. అప్పుడు జీసస్ క్రైస్ట్ ఏమన్నారంటే, దాని గురించి మర్చిపోండి, ఆ శక్తి గురించి. భగవంతుడిని ఏ విధంగా ప్రేమించాలో ఆ విధంగా ప్రేమించండి ముందు. మీరు ఆ విధంగా ఈ విధమైన శక్తులు మిమ్మల్ని ఏ విధంగా మీ మార్గంలో మీ మార్గానికి పురోగతిని చూపించలేవు. అంతే కాకుండా అవి మీకు అడ్డు తగులుతాయి అని చెప్పేసి జీసస్ క్రైస్ట్ ఈ ఇద్దరి అంటే అడ్డు తగలడం అన్నమాట. అందుకనే మీకు అడ్డు తగులుతాయి అని చెప్పేసి అన్నారు. అనేసరికి another week passes by, they continue to serve Jesus, but behind it all a certain motive. Jesus wants the motive eradicated, but they became such a headache to him that finally he said to two men, "I keep telling you that it is not good for you, and yet you still persist. I tell you, if it won't help you, it is not a magician's show. It will harm you." ఆ జీసస్ క్రైస్ట్ అంటున్నారు చూడండి. మళ్ళీ ఇంకో వారం గడిచింది. గడిచిన తర్వాత వాళ్ళు ఆ జీసస్‌కి సేవ చేస్తూనే ఉన్నారు. కానీ ఆ సేవ చేయడం వెనక వాళ్ళకొక మోటివ్ ఉందన్నమాట. దానికొక కారణం కూడా ఉంది. దానికో హేతువు ఉందన్నమాట. దానికో వాళ్ళ వెనకాతల జీసస్ క్రైస్ట్ సేవ చేయడానికి వాళ్ళకొక స్వార్థపరమైన హేరణ ఏంటంటే, ఆ జీసస్ నుంచి ఆ శక్తిని పొందాలని. సో వాళ్ళేం చేస్తున్నారు, రోజు ఆయనని జీసస్ క్రైస్ట్‌ని ఆయనకి సేవ చేయడం ప్రారంభించి, జీసస్ నుంచి ఆ శక్తిని పొందుదామని వాళ్ళు రోజు కూడా ప్రయత్నిస్తున్నారు. జీసస్ క్రైస్ట్ యొక్క లక్ష్యం ఏంటంటే, వాళ్ళ నుంచి ఆ ఉద్దేశాన్ని పూర్తిగా తుడిచేయడానికి ఆయన ఉద్దేశం. అంటే ఆ శక్తిని పొందుదాము అనే ఉద్దేశం ఏదైతే ఉందో దాన్ని తుడిచివేయాలి అని జీసస్ క్రైస్ట్ ఏం చేస్తున్నారంటే, ఆయన రోజు కూడా వాయిదా వేస్తూ వస్తున్నారు. ఒకరోజు ఇంకా ఆయన వీళ్ళ తలనొప్పి భరించలేక ఆయన ఏమన్నారట, "నేను ఇన్ని సార్లు చెప్తున్నాను, శక్తులు పొందడం మీకు మంచిది కాదు. కానీ మీరు ఆ శక్తులే కావాలని మీరు అడుగుతూ ఉన్నారు. అవి మీకు ఏ విధమైన సహాయం చెయ్యవు. ఇదేమైనా ఒక మెజిషియన్ ఇంద్రజాలికుడు ఇది చేసేవి శక్తులు కావు. ఇంద్రజాల శక్తులు కావు సుమా" అది అంటున్నారనమాట ఆయన. "అవి మీకు హాని చేస్తాయి" అని చాలా సుస్పష్టంగా జీసస్ క్రైస్ట్ వాళ్ళిద్దరికీ చెప్పారు. చెప్పిన తర్వాత బట్ దే రిఫ్యూజ్ టు యాక్సెప్ట్ ద ఆన్సర్ అండ్ కంటిన్యూ టు పెస్టర్ హిమ్. వాళ్ళు జీసస్ క్రైస్ట్ వాళ్ళు దాన్ని అంగీకరించలేదు. చెప్పిన దాన్ని అంగీకరించకుండా జీసస్ మాకు రోజు శక్తిని చిన్నపిల్లాడి తల్లిని వేధించినట్టు ఆయనను వేధిస్తూనే ఉన్నారన్నమాట రోజు కూడా. సో eventually Jesus is so exasperated with their insistencies, tell them, "If you won't listen, all right, take it, have it." అంటే ఒక్కసారి ఇంక వాళ్ళు ఇన్ని సార్లు ఆ పిల్లవాడు అంటే ఏడిపిస్తూ ఈయన వెనకాల తిరుగుతూ ఉండేసరికి ఆయనకు కూడా విసుగొచ్చింది. విసుగొచ్చిన తర్వాత సరే మీకు ఆ శక్తిని ఇస్తాను, తీసుకోండి అన్నారనమాట. టేకింగ్ ద టూ మెన్ అసైడ్, జీసస్ గివ్స్ దెమ్ ద సీక్రెట్ నేమ్ ఆఫ్ గాడ్. అంటే వాళ్ళిద్దరిని పక్కకి తీసుకెళ్లారు.
పక్కకి ఒక పక్కనే తీసుకెళ్ళి అంటే మనకి జనరల్‌గా మన పురాణాల్లో ఏముంటుందంటే మంత్రోపదేశం చేస్తాం. చేసిన వెంటనే శక్తులొస్తాయి అని అంటారు. ఇక్కడ వీళ్ళు క్రిస్టియన్స్ ఏమంటారంటే భగవంతుడి యొక్క ఆ రహస్య నామాన్ని వాళ్ళు ఉచ్చరిస్తే చెవిలో ఆ శక్తులన్నీ వచ్చేస్తాయన్నమాట. ఆ విధంగా వాళ్ళు భావిస్తూ ఉండేవాళ్ళు క్రిస్టియన్స్. సో వీళ్ళకి ఆ రహస్య నామాన్ని జీసస్ క్రైస్ట్ వాళ్ళ చెవిలో ఉచ్చరించాడు. వచ్చేసరికి వాళ్ళ శక్తులన్నీ వాళ్ళకి అలవడిపోయాయన్నమాట. సో నౌ గో ఆన్ యువర్ ఓన్ వే. యూ కెన్ నో లాంగర్ ఫాలో మీ. సో దే పార్ట్. అయితే జీసస్ ఏమన్నాడంటే, సరే ఇంక మీకు శక్తులిచ్చాను. మీరు నాతో రాకూడదు. నాతో రావాల్సిన అవసరం లేదు. మీరు నా నుంచి దూరంగా వెళ్ళిపోండి అన్నాడు జీసస్ క్రైస్ట్ వాళ్ళని. అనేసి మీరు మీ మీ మార్గంలో మీరు వెళ్ళండి అని చెప్పేసి వాళ్ళని వెళ్ళిపోయారు. అండ్ జీసస్ అండ్ హిస్ ఫాలోవర్స్ గో ఇన్ వన్ డైరెక్షన్ అండ్ ద టూ ఫార్సీస్ ఇన్ అనదర్ డైరెక్షన్. ఈ జీసస్ మరియు ఆయన యొక్క అనుచరులు ఒకవైపు వెళ్ళిపోతే ఒక దిక్కుకు వెళ్తే వీళ్ళు ఈ పార్సిల్ రెండో దిక్కుకు వెళ్ళిపోయారన్నమాట. దానికి ఎదురుగుండా ఉన్న దిక్కుకు వ్యతిరేకమైన దిశకి వెళ్ళిపోయారు. ఆఫ్టర్ 2 or 3 nights జర్నీ ద మెన్ కమ్ అక్రాస్ ఎ హ్యూజ్ హీప్ ఆఫ్ బోన్స్. అంటే వాళ్ళు వాళ్ళు ఒక 2 రోజులు ప్రయాణం చేశారు. ఈ పార్సిల్ 2 రోజులు ప్రయాణం చేశారన్నమాట. ప్రయాణం చేసిన తర్వాత ఒక పర్వత గుట్ట ఉందన్నమాట. మన ఈ అస్థికలన్నీ ఉన్నాయి. బోన్స్ అంటే అస్థికలన్నమాట. బోన్స్ అన్నమాట. ఎముకలు. ఎముకల గుట్ట దగ్గరికి వాళ్ళ మార్గంలో ఎముకల గుట్ట ఒకటి ఎదురైందన్నమాట. సంథింగ్ మస్ట్ హావ్ హ్యాపెండ్ టు ద యానిమల్ అండ్ ఈచ్ గెట్స్ ద సేమ్ థాట్. అప్పుడు వాళ్ళిద్దరూ అనుకున్నట్టు, ఓహో! ఇక్కడ ఒక జంతువు ఉండేది. ఆ జంతువుకి ఏదో జరుగుండాలి. కాబట్టి ఇన్ని ఎముకలున్నాయి అని చెప్పేసి అనుకున్నారట. వి హావ్ గాట్ ద సీక్రెట్ బిఫోర్ వి రీచ్ ద నెక్స్ట్ టౌన్. లెట్ అస్ ఎక్స్పెరిమెంట్. ఇప్పుడు వాళ్ళేంటి శక్తుల్ని పొందారు కదా జీసస్ నుంచి. వాళ్ళేమన్నారంటే మనకు ఆ శక్తులున్నాయి కదా! మనము వచ్చే పట్టణం చేరే లోపల ఒక్కసారి మన శక్తుల్ని పరీక్షిద్దాము అని చెప్పేసి వాళ్ళిద్దరూ తమకున్న శక్తిని పరీక్షించుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. సో దే బోత్ టేక్ ద సీక్రెట్ గ్రేట్ నేమ్ ఆఫ్ గాడ్. సో వాళ్ళిద్దరూ కూడా ఆ మంత్రాన్ని అదే ఆ భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరించారు. ఇమ్మీడియేట్లీ ద బోన్స్ బిగన్ టు గ్యాదర్ టుగెదర్ టు ఫార్మ్ ద స్కెలిటన్ ఆఫ్ ఎ హ్యూజ్ యానిమల్. వాళ్ళు ఆ నామాన్ని భగవద్ నామాన్ని ఉచ్చరించంగానే, జీసస్ చెప్పిన నామాన్ని ఉచ్చరించంగానే ఆ మొత్తం ఎముకల గుట్టంతా కూడా అదొక ఆకారం, ఒక జంతు రూపం దాల్చడం ప్రారంభించిందనమాట. మొత్తం ఆ ఎముకలన్నీ దగ్గరికి చేరిపోయి అదొక జంతు రూపాన్ని పొందాయి అనమాట. ఒక పెద్ద జంతువు రూపం పొందిందనమాట. దెన్ ద మజిల్స్ అండ్ ద లెగమెంట్స్ ఫార్మ్ అండ్ ఫైనల్లీ ద ఫర్ కోట్ కవర్స్ ద బీస్ట్ స్కిన్. అయితే అప్పుడు లోపల ఇప్పుడు ఎముకలు ఒక జంతు రూపానికి ఏర్పడ్డాయి. తర్వాత దాంట్లో రక్త మాంసాలు ఏర్పడడం ప్రారంభించాయి. అంతిమంగా ఆ పైన దాని యొక్క ఉన్ని చర్మం కూడా ఏర్పడిపోయిందంటే ఒక పెద్ద జంతువు, ఒక రాకాసి జంతువు అంటాం కదా, అటువంటి జంతువు ఏర్పడిపోయిందనమాట. అండ్ బిఫోర్ దే కుడ్ ఫీల్ ఎనీ జాయ్ ఆర్ కంగ్రాచులేట్ దెమ్సెల్వ్స్ ఆన్ దేర్ న్యూలీ ఎక్వైర్డ్ పవర్, ద యానిమల్ పౌన్సెస్ అండ్ దెమ్ అండ్ ఈట్స్ దెమ్. అంటే వాళ్ళు వాళ్ళ శక్తులు పరీక్షించుకుంటే విజయం సాధించినట్టే కదా మరి వాళ్ళకి చెప్తున్నట్టు. వాళ్ళ ఆనందంతో వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు మెచ్చుకుందాం అనుకునే లోపల ఆ రాకాసి జంతువు వీళ్ళ మీద దూకి వీళ్ళిద్దరిని తినేసింది. సో నౌ యు సీ వాట్ ద డిఫికల్టీ ఈజ్. అప్పుడు యూష్ గారు అంటున్నారు, చూసారా దీంట్లో ఉన్న కష్టం మీకు అర్థమైందా ఇప్పుడు? వెన్ హీఈస్ ఇన్ అవర్ మిస్ట్ we lose sight of him, and what is most important is to recognize him and begin to love him. ఆయన మన మధ్యలో ఉన్నప్పుడు మనం ఆయనను పట్టించుకుంటా, ఆ భగవంతుడిని పట్టించుకోం. భగవంతుడు మన మధ్యనే ఉంటాడు, ఆ భగవంతుడిని మనం పట్టించుకోం. భగవంతుడిని పట్టించుకోకుండా మనం ఆయనను ప్రేమించడం ప్రారంభించకుండా మనం అన్ని చేస్తూ ఉంటాం, చెత్త పనులన్నీ చేస్తూ ఉంటాం. అది దాని అర్థం అన్నమాట ఆయన అంటూ. And or for his grace to flow to us, making us recognize him. And for that we have to struggle from this very moment, so that the next time we may able to recognize him and get closer to him. అంటే ఆయన అంటున్నారు చూడండి, అంటే ఆ భగవంతుడు మన మధ్యలో ఉన్నప్పుడు మనం చేసే పని ఏంటంటే మనం ముందు ముఖ్యంగా ఆయనను గుర్తించాం. గుర్తించకుండా ఆయనను ప్రేమించడం ప్రారంభించాం అనమాట. మనం ప్రేమించడం ప్రారంభించాం. అదే విధంగా ఆయన కృప మన మీద ప్రసరింప చెయ్యమని మనం ఆయనను కృప కావాలి అని చెప్పేసి మనం అడగం.
అండ్ మనం ఏం చేయాలంటే ఆయన కృప మన మీద ప్రసరించాలంటే ప్రతి క్షణము కూడా మనము ఆయన కోసం శ్రమించాలి. ఆయన కోసం సంఘర్షణ చేయాలట. స్ట్రగల్ అంటే సంఘర్షణ. అంటే ప్రతి క్షణము కూడా ఆయన కోసం మనం సంఘర్షణ చేయాలి. మనం సంఘర్షించాలట. మనం చూడండి, అంటే ప్రతి క్షణము కూడా మనం ఆ సంఘర్షణ మనం కొనసాగిస్తూ ఉండాలట ఆ భగవంతుడి కోసం. ఆయన ఆయనని ఆయనని గుర్తించి, అంటే భగవంతుడు మనలో ఉన్నాడని గుర్తించి, ఆయనను పూజించి, ఆయన యొక్క కృప ప్రసరింపజేసుకోవడానికి మనం ప్రతి క్షణము కూడా సంఘర్షణ పడుతూ ఉండాలి. టైమ్ అండ్ అగైన్ వి షుడ్ రిమెంబర్ హిమ్ అండ్ లాంగ్ ఫర్ హిమ్. ప్రతిసారి కూడా ఎప్పుడూ కూడా ఆయనను మనం స్మరిస్తూ ఉండాలి. ఎప్పుడూ ఆయననే గుర్తుంచుకోవాలి. గుర్తుంచుకోవడం అంటే ఆయన నామస్మరణ అన్నమాట. ఆయన నామస్మరణ చేస్తూ ఆయన కోసం మనం ప్రగాఢంగా వాంఛిస్తూ ఉండాలి. చూడండి, ఆయన ప్రగాఢంగా ఆయన యొక్క ప్రేమను కోరుతూ ఉండాలి. ఆయన యొక్క కృపను కోరుతూ ఉండాలి. ఆ ప్రగాఢంగా ఆయనలో ఏకం అవ్వడం వాంఛిస్తూ ఉండాలట మనం. అనంటూ ఆయన ఏమంటారంటే, హి ఈస్ సో కంపాషనేట్ దట్ అవర్ లాంగింగ్ విల్ నాట్ బి ఇన్ వెయిన్. ఆయన ఎంత దయామయుడో తెలుసా? ఆయన నువ్వు 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 నీ యొక్క ఆర్తి, నువ్వు ప్రగాఢంగా వాంఛించిన దాన్ని ఆయన వ్యర్థం కాకుండా చూస్తాడట. నువ్వు ఎంత ప్రగాఢంగా ఆయన కోరుతూ ఉన్నావో ఆ ప్రగాఢ వాంఛ వ్యర్థం కాకుండా ఆయన చూసుకుంటాడట. ఐఎమ్ టెల్లింగ్ యూ దిస్ ఫ్రమ్ మై ఓన్ ఎక్స్పీరియన్స్. ఇదంతా కూడా నా యొక్క అనుభవంతో నేను మీకు చెప్తూ ఉన్నాను అని చెప్తూ, అంటే చూడండి, అంటే ఆఖరి వాక్యాలు మాత్రం అమృత తుల్యం. అది నిజంగానే మనం జీవితకాలం మనం గుర్తు పెట్టుకోవాల్సిన అంశాల ఆఖరి వాక్యాలన్నీ కూడా. చూడండి ఎంత గొప్పగా చెప్తారు ఆయన. ఈ రుచి గారు ఏమంటారు? ఎప్పుడు కూడా టైమ్ అండ్ అగైన్ ఎప్పుడూ కూడా వి షుడ్ రిమెంబర్ హిమ్ అండ్ లాంగ్ ఫర్ హిమ్. మనం ఆయనను స్మరిస్తూ ఉండి ఆయన కోసం ప్రగాఢంగా వాంఛిస్తూ ఉండాలి. హీ సో కంపాషనేట్. ఆయన ఎంత దయామయుడంటే మన ప్రగాఢ వాంఛ ఎప్పుడూ కూడా వ్యర్థం అవ్వదు. నేను నా స్వానుభవంతో నేను మీకు తెలియచేస్తున్నాను. మనం ఎంత ప్రగాఢంగా ఆయనను కోరుకుంటే మనం ఆయన యొక్క కృపని అంతలాగా పొందవచ్చు. అదే మన పాత్ర. అదనమాట. అవతార్ మెహర్ బాబా కీ జై. జై బాబా. అవతార్ మెహర్ బాబా కి జై. జై బాబా సార్. అవతార్ మెహర్ బాబా కి జై మెహర్ బాబా అండి.